ఒక్కసారి ఈ పెద్ద మనిషిని చూడు చూపించినమా సజ్జనార్ తెలుసు కదా మస్తున్నది చెప్తావు ఫోన్ టాంపరింగ్ కేసులో సిట్ అధికారులు అమలు చేస్తున్న ప్లాన్ బి రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ అన్నమాట లొట్టపీస్ ఏం లేదు ఫోన్ టాంపరింగ్ అనేది 2 సంవత్సరాల తర్వాత తెర మీద మీరు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉండే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఫోన్ టాంపరింగ్ ఎపిసోడ్ ఓ అమ్మో దుమ్మెత్తి బోషీలు మీకు తెలియకపోతే ఇప్పటికీ గూగుల్లో ఆ చాట్ జీపీటీలో యూట్యూబ్లలో అక్కడిక్కడ కనబడతాయి చూడుర్రి మీరు మంచిగా చూడుర్రి 2 సంవత్సరాల తర్వాత ఫోన్ టాంపరింగ్ అట అరెస్టు భయం లేకుండా విచారణకు పిలిచేందుకు 160 సిఆర్పి సెక్షన్ వాడుకుంటున్న సిట్ ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు వంటి అగ్రనేతల వాంగ్మూలాన్ని నమోదు చేసింది మాజీ ఎంపీ సంతోష్ రావు మాజీ ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తను కూడా విచారణకు పిలుస్తారనే చర్చ జరుగుతుంది ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకున్న ఇంటెలిజెన్స్ ప్రొటెక్షన్ గడువు మార్చి 10తో ముగియనుంది ఆలోగా టాంపరింగ్కు పాల్పడిన ఆఫీసర్లు పొలిటికల్ లీడర్ల మధ్య లింకులను బయటపెట్టేందుకు సిట్ పకడ్బందీగా అడుగులు వేస్తున్నట్టు జోక్ ఇది ఏం లేదన్నా ఇదేంది అంటే రేవంత్ రెడ్డికి అధికారం వచ్చింది అధికారం రాగానే పూర్తి స్థాయిలో ఆయన దావోస్లో ఉన్నాడు దావోస్ నుంచి ఇక్కడికి వచ్చేటాలో కుర్చీ ఏడబోతుందో ఆ కుర్చీ పోతుందో అన్న భయంతో ఏదో టాపిక్ డైవర్షన్ చేయాలి కాబట్టి దాంట్లో భాగంగా హరీష్ రావుని పిలిచిండు కేటీఆర్ని పిలిచిండు మళ్ళీ వాళ్ళని పిలుస్తాడు గంటే అంతకు మించి జరిగేది ఏం లేదు లోటపీస్ ఈ కేసులో ఏం జరగదు 2 సంవత్సరాల తర్వాత ఫోన్ ట్యాంపరింగ్ ఉంటుందే కన్నా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత ఆరోపణ రాలే గతంలో చూడరు మీరు ఫోన్ ట్యాంపరింగ్ అనేది దేశ భద్రతకు ఒక రాష్ట్ర సరిహద్దు భద్రతకు సంబంధించి రక్షణకు సంబంధించి బాధ్యతగా చేస్తారు అది ఎవరైనా చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తలేడా చేస్తాడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే పాడి కౌశిక్ రెడ్డి అని ఎంతమంది అనిలే ఐఫోన్లకు అలర్ట్ మెసేజ్లు రావాయండి నన్ను అరెస్ట్ చేసినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ నీ ఫోన్ అంతా మా దగ్గరనే ఉన్నది అన్నాడు మరి ఆయన మీద చేద్దామా ఏం లేదు ఇప్పుడు సజ్జనార్కు సంబంధించి ఏంది సవాళ్ళు ప్రతి సవాళ్ళు వసూలు ఇంకా దొంతు రమేష్ ఉంటాడు ఎన్టీవీలో ఓ మస్తు వీడియో చేసిండు దానికి ఇప్పటివరకు సమాధానం లేదు మీరు ఒకటి ఆలోచించాలి ప్రజలకు నేను చెప్తున్నా ఒంటి మీద యూనిఫామ్ ఉన్నది కదా ఒంటి మీద ఏది డ్రెస్ ఉన్నది కదా పోలీసు వ్యవస్థ లేకపోతే ఇంకో శాఖ భయపడాల్సిన అవసరం లేదు మనకు రాజ్యాంగం ఉన్నది స్వేచ్ఛ ఉన్నది అడుగుర్రి ఏం కాదు పోతే ఒక్క ప్రాణం వస్తే మార్పే మళ్ళీ ఇంకెవడు భయపడాడు ఇవాళ రేపు డైపర్ వేసుకున్నోడు కూడా భయపడతలేడు ఎవరు భయపడే రోజులు కాదు ఇవి వాళ్ళని బెదిరించి అట్లా పారిపోతారా ఇట్లా పారిపోతారా ఏమైపోయింది కేసులు కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డీకి సంబంధించిన కేసు ఏడమైంది సజ్జనార్ గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు సంబంధించి బౌన్సర్లను తీసుకుపోతే ఆయన మీద ఎఫ్ఐఆర్ అయింది ఏమైంది అరెస్టుకు సంబంధించి ఏకంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఫిర్యాదు చేసి ఏమైపోయింది ఆ ఫిర్యాదు మీద ఏమైపోయినాయి ఇవన్నీ ఫిర్యాదులన్నీ ఏమైపోయినాయి వాటి గురించి చర్చ జరపాలి మా గురించి జరిపితే జర్నలిస్టుల మీద పడి అది ఫోన్ ట్యాంపరింగ్ ఏం జరుగుతుంది మీ ప్రభుత్వం చేస్తలేదా ఇప్పుడు ప్రభుత్వం ఇంకా హరీష్ రావు మొన్న ప్రశ్నలు అడిగింది కదా వాటన్నిటికీ సమాధానం ఏడమైంది ఇప్పటి వరకు సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది ఏదో చేయాలి ఏమవుతుందండి ఏం కాదు నేను చెప్తున్నా కదా ఏమైపోతే ఏం కాదు